కెరియర్ స్టార్టింగ్లో మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా మీకు ఆ క్రెడిట్ దక్కలేదు. సో ఇప్పుడు అదే పరిస్థితి ఉందా, లేకపోతే ఏమైనా మారింది అనుకోవచ్చా? లేదండి. ఇప్పుడు ఏంటంటే నేను చేసిన దానికి ఆ క్రెడిట్ అయితే వస్తుంది. డెఫినెట్గా మన అంటే కెరియర్ స్టార్టింగ్లో ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం చేసిన సాంగ్కి పెద్ద మాస్టర్ అనుకొని వేరే వాళ్ళ పేరు వేయడం అంటే కొన్ని కొన్ని జరుగుతుంటాయి, కొన్ని దగ్గరలు జరుగుతుంటాయి. బట్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే అలా లేదండి. అంటే ఎవరికైనా ఒక టైం వచ్చేంత వరకు ఉంటుంది కదా. సో అంటే మీరు కొంచెం ఎదిగేంత వరకు మీ స్టెప్స్ తీసుకొని వాళ్ళ హిట్ అయినా కానీ టైటిల్స్ వేరే వాళ్ళు పడతారు. నేను బయట కూడా విన్నా యాక్చువల్గా. లేదు అలా అని కాదండి. అంటే కొంతమందికి జరిగాయి కానీ నాకు ఒకటి రెండు జరిగాయి అంతే. వేరే చిన్న సినిమాలు జరిగాయి, వేరే చిన్న సినిమాలు అలా జరిగాయి. దాని తర్వాత ఏంటంటే కొంచెం తర్వాత ఏంటంటే ఎవరి పేరు వేసారో ఇప్పుడు వాళ్ళకన్నా మన ముందుంది అలా వచ్చేసరికి కొంచెం హ్యాపీ అనిపించింది. ఓకే. యాక్చువల్గా తెలుగులో స్టార్ హీరోస్కి సంబంధించిన ఏ మూవీస్ అయినా శేఖర్ మాస్టర్ కానివ్వండి, జానీ మాస్టర్ కానివ్వండి, కొరియోగ్రఫీ వాళ్ళని చూస్ చేసుకుంటారు. బట్ ఇప్పుడు అదే పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కూడా మీ వైపు మళ్ళీపోయారు. అంటే దీంట్లో ఏమన్నా మ్యాజిక్ జరిగింది అనుకోవచ్చా? మిమ్మల్ని పర్టికులర్గా ఎందుకు చూస్ చేసుకుంటున్నారు అని? అలా ఏం లేదండి. ఇప్పుడు నా వైపు మళ్ళీపోయారు అలా ఏం లేదు కానీ బట్ ఏంటంటే వచ్చిన సాంగ్ని బెస్ట్గా చేసుకుంటూ వెళ్తున్నామండి. ఇప్పుడు ఎవరైనా సరే శేఖర్ మాస్టర్ అవని, జానీ మాస్టర్ అవని వాళ్ళు లెజెండ్స్ వాళ్ళు. సో మా సీనియర్స్ వాళ్ళు. సో డెఫినెట్గా వాళ్ళు ఎలా ఫాలో ఈరోజు అంటే తెలుగు ఇండస్ట్రీలో ఇంతకుముందు ఏంటంటే డాన్స్ మాస్టర్స్ అంటే తెలుగు వాళ్ళు ఉండేవారు కాదండి. వాళ్ళ నుంచే స్టార్ట్ అయింది. శేఖర్ మాస్టర్ అని, గణేష్ మాస్టర్ అని వీళ్ళ నుంచే స్టార్ట్ అయింది. సో మేము దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. యా డెఫినెట్గా దాన్ని ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అంటే తెలుగులో తెలుగు వాళ్ళకి లేవు అనే దాన్ని మీరు ఇది చేయాలని అనుకుంటున్నారు. డెఫినెట్గా ఇప్పుడు ఏంటంటే అంతే కదండి. ఇప్పుడు ఇంతకుముందు మన ఫాదర్ చేశాడంటే దాని తర్వాత అలా మన తెలుగు వాళ్ళు ఇక్కడ నుంచి మళ్ళీ వెనకడుగు వేయకూడదు. ఈరోజు ప్రపంచం మొత్తం మన తెలుగు వాళ్ళ గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటుందో అలాగే ఇప్పుడు ఇండస్ట్రీలో ఏంటంటే ఇప్పుడిప్పుడే టెక్నీషియన్ నాట్ అండ్ ఓన్లీ డాన్స్ అండి, వేరే డిపార్ట్మెంట్ కెమెరా డిపార్ట్మెంట్ అవ్వని ఆర్ చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా. అలా ఇంతకుముందు వేరే వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటూ వెళ్ళేవారు. బట్ అలా కాకుండా ఇప్పుడు మన వాళ్ళు స్టార్ట్ అయ్యారు. సో అలా మన వాళ్ళు ఇలాగే కంటిన్యూ అవ్వాలని నేను అనుకుంటున్నా. అది నా పర్సనల్గా అనుకుంటున్నా. ఓకే. సో ఇండస్ట్రీలో మీకు డాన్స్ వైపు మిమ్మల్ని మళ్లించడానికి అసలు రీజన్ ఏంటి? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఏం చెప్తారు? ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారు అండి. చిరంజీవి గారు. ఓకే. చాలా ఇష్టం యాక్చువల్లీ. కలిసారా చిరు గారిని? అయ్యో అంటే కొన్ని మూమెంట్స్ ఉన్నాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే సడన్గా యాక్చువల్లీ సుష్మిత గారు ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు గోల్డ్ బాక్స్ అనే ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. అందులో ఒక సినిమా చేశాను అనమాట, శ్రీదేవి శోభన్ బాబు అని. సో అది చేసినప్పుడు నేను ఇలా సడన్గా షూట్ అయిన తర్వాత చాలా రోజుల తర్వాత బాస్ది ఒక సాంగ్ జరుగుతుంది అనమాట. అదే నా బొట్టే ఎక్కువ డీజే కట్టు ఆ సాంగ్ జరుగుతుంటే సో సడన్గా అక్కడికి సరే ఫస్ట్ టైం బాస్ని చూస్తున్నాం, ఎలా చేస్తున్నారు ఏంటో ఒకసారి చూద్దాం, లైవ్లో ఎప్పుడు చూడలేదు కదా. నేను డాన్సర్గా ఉండేటప్పుడు అయితే బాస్తో చేయలేదు. ఓకే. యా సో సడన్గా వెళ్ళి చూసేసరికి అక్కడ సుష్మిత గారు ఉన్నారు. సుష్మిత గారు చూసి అసలు విజయ్ అని పిలిచి నన్ను చిరంజీవి గారికి పరిచయం చేస్తే అసలు అది అసలు ఎప్పటికీ మర్చిపోలేదు. అది నా లైఫ్లోనే ద బెస్ట్ మూమెంట్ అది. అంటే ఆయన పరిచయం చేసిన తర్వాత నీ పేరేంటి అని ఆయన అడగడం, ఎక్కడి నుంచి వచ్చారని చెప్పడం, ఎందుకు కొరియోగ్రాఫర్ ఇప్పుడు మీరు ఎలా అడిగారో అలా ఎందుకు కొరియోగ్రాఫర్ అని ఇంట్రెస్ట్ ఎందుకు క్రియేట్ అయింది అని అంటే మీ సినిమాలు చూసి మీ సాంగ్స్ చూసుకుంటే సార్ అంటే గుడ్, వెరీ గుడ్, ఇలానే చేయండి మీరు అంటే మీరందరూ ఇలా ముందుకు వస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అని ఆయన అనడం. అసలు ఆయన చేయి పట్టుకునేసరికి అస్సలు ఆ రోజంతా ఇంకా పడుకోలే అంతే. అంటే ఆ మూమెంట్ అయిన తర్వాత బేబీ సక్సెస్ మీట్కి వచ్చారు ఆయన. బేబీ సక్సెస్ మీట్కి వచ్చినప్పుడు ఆయన లిటరల్ ఏంటంటే ఇలా షోల్డర్ పైన హ్యాండ్ వేసి ఇంతకుముందు ఏం సినిమాలు చేశారు మాస్టర్ అంటే సరే ఇలా నకిలీస్ గొలుసు చేస్తానంటే ఏ వావ్ అవునా
వెరీ గుడ్. అసలు మంచి మంచి టెక్నీషియన్స్ ఉన్నారు, అసలు చాలా మంచి చేశారు. అసలు బేబీ నుంచి చాలా మంది మంచి టెక్నీషియన్స్ బయటపడుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఆయన భుజం తడితే అసలు ఆ మూమెంటే వేరు అసలు. ఓకే, మరి మెగాస్టార్ బాస్తో ఇప్పుడు మూవీ చేయబోతున్నారు. ఏమండి అవకాశం వస్తే మాత్రం డెఫినెట్ వదులుకోండి, అసలు వేరే ప్రాణం పెట్టేస్తాం. ఓకే, సో ఇండస్ట్రీలో ది బెస్ట్ డాన్సర్ అంటే గుర్తొచ్చే స్టార్ ఎవరు మీకు? మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారి, నో సెకండ్ ఆప్షన్. ఓకే, ఇప్పుడు మీకు లైఫ్లో మెగాస్టార్ చిరంజీవి గారితో ఒక మూవీ ఆఫర్ వచ్చి మీ లైఫ్ మొత్తం సెటిల్ అయ్యే అమౌంట్ ఒక పక్కన 2 ఆప్షన్స్ ఉంటే మీరు ఏది చూస్ చేసుకుంటారు? చిరంజీవి గారు. చిరంజీవి గారి ఫ్యాన్ కూడా చాలా. అంటే నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో గోడ దూకి మరీ సినిమాకి వెళ్ళేవాడు. ఓకే, అలా ఇంద్ర టైంలో దాయి దాయి దమ్ముంది ఆ సాంగ్కి 22 టైమ్స్ చూసానండి. ఓన్లీ ఆ సాంగ్ మూవీ 20 టైమ్స్ చూసారా? మూవీ ఓన్లీ ఆ సాంగ్ కోసం. ఓకే, ప్రతిరోజు. ఓకే, అంటే మా అప్పట్లో 122 డేస్ ఆడించారు. సో మా నటరాజ్ థియేటర్ అని ఒక థియేటర్ ఉంది మా ఇంటి పక్కన. సో ఆ థియేటర్లో 122 డేస్ ఆడిపిస్తే ఆ ఆడిన రోజులల్లా వెళ్ళేవాడిని అంతే. ఓకే, నేను 22 టైమ్స్ చూసాలా. అస్సలు ఎప్పటికీ మర్చిపోలేను.